హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకుందామండి. ఈరోజు వరకు గ్రామ వార్డు సచివాలయంలో జరుగుతున్నటువంటి హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ సంబంధించినటువంటి ప్రజెంట్ స్టేటస్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో సార్ అని చాలామంది మన ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మీకు ఈ వీడియోలో అందిస్తానండి. అలాగే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. దానికి సంబంధించినటువంటి అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోయిందని మనందరికీ తెలుసండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఏబీసీగా మార్చడం జరిగింది. తద్వారా ఎస్సీ వర్గీకరణ ఏబీసీ గ్రూపులుగా మార్చి వారికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా ప్రభుత్వం సిద్ధం చేసి ఆ యొక్క డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ ఏబీసీ గెజెట్కి అనుకూలంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ డిఎస్సి అనేది ఇది మెగా నోటిఫికేషన్ అని మనందరికీ తెలుసండి. 16,347 ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ అయితే మెగా నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ప్రస్తుత పరిస్థితి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ లాస్ట్ మినిట్ వరకు మన జయదేవ్ అకాడమీకి అందినటువంటి లేటెస్ట్ సమాచారం అయితే మీకు అందిస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీకు దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉపయోగపడుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయం 2025 మనం 2-3 సంవత్సరాల నుంచి అయితే 33,000 ఉద్యోగాలకి కనీసం 15 లక్షల మంది పైన యాస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతూ వచ్చారండి. ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగం అనేది చాలా ఫాస్ట్గా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక నెలలోనే రిజల్ట్ ప్రకటించి ఇమ్మీడియట్గా ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేటటువంటి ఉద్యోగం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం. అందుకని డిగ్రీ పాస్ అనేటువంటి ప్రతి అభ్యర్థి ఏదో ఒక విధంగా జాబ్ సాధించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి ఆ తర్వాత మంచి ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశము, అలాగే జీవితంలో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించి స్థిరపడాలని యువత మరొక ఉద్దేశంతో అయితే గ్రామ వార్డు సచివాలయం అయితే వీరు చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ మధ్యనే ఆనరబుల్ మినిస్టర్ గారు ఏంటంటే త్వరలో గ్రామ వార్డు సచివాలయంలో ఉండే ఖాళీలను పూర్తి చేస్తామని ఒక మంచి కబురు అయితే నిరుద్యోగులకు అందించింది. తద్వారా చాలామంది యాస్పిరెంట్స్ ఈ యొక్క జాబుకి అయితే ప్రిపేర్ అవుతున్నారండి. వారు ఆతృతంగా అడిగేటటువంటి సందేహాల నివృత్తే ఈ యొక్క వీడియోగా మనం చెప్పొచ్చు. ఇందులో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయాన్ని 3 విభాగాలుగా విభజించి మానవ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి, మంచి జాబ్ చార్టు తయారు చేసి వీరి యొక్క సేవల్ని క్షేత్రస్థాయిలోనే సమర్థవంతంగా వినియోగించుకోవాలని హానరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పలు దఫాలుగా జరిగినటువంటి సమీక్ష రివ్యూలో అధికారులను ఉద్దేశించి ఈ యొక్క ప్రకటన చేసి ఉన్నారు. తద్వారా సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అనేది 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. మనం మొట్టమొదటి కేటగిరీకి సంబంధించినటువంటి GOMS 3 ప్రకారము జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ఒక జీవో రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 15,004 గ్రామ వార్డు సచివాలయంలో రేషనలైజేషన్ ప్రక్రియ హేతుబద్ధీకరణ అనేది ఈ యొక్క జనాభా ప్రతిపాదికన జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ వచ్చేసరికి జనాభా ప్రాతిపదికన, అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్ వచ్చేసరికి సచివాలయాలు 2 సచివాలయం మెర్జ్ చేయడం ప్రతిపాదికన జరుగుతుందని మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈ వీడియోలో కనుక మనం చూసినట్లయితే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ఎలా అలాట్ చేస్తున్నారు, వారి వ్యాకెన్సీస్ ఏంటి, వారి యొక్క ప్రమోషన్ ఛానల్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ చాలా ఆతృతంగా అడుగుతున్నారండి. జనరల్ పర్పస్ వచ్చేసరికి జనరల్ కేటగిరీగా ఎవరున్నారండి? పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, PS గ్రేడ్ 5,
జనరల్ పర్పస్లో ఉన్నారండి. అలాగే వెల్ఫేర్ అసిస్టెంటు మరియు డిజిటల్ అసిస్టెంటు గ్రేడ్ 6, డిజిటల్ అసిస్టెంట్ని గ్రేడ్ 6 అంటారు. అలాగే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి GMSK, ఈ నలుగురు వచ్చేసరికి ఇక్కడ జనరల్ పర్పస్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఉద్యోగాలు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే రేషనలైజేషన్లో కీలకమైన మార్పులు. అందులో కనుక చూసినట్టయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 వచ్చేసరికి అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ ఆల్ 1-2 జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వీరికైతే ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 4గా ప్రమోషన్ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో వచ్చేసరికి వేకెన్సీస్ ఖాళీలను బట్టి వీళ్ళని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ రేషనలైజేషన్ ద్వారా మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 కూడా ప్రమోషన్స్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీరిని కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వీరికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుందండి. వీరికి కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వీరికి కూడా ప్రమోషన్ ఛానల్ని రెడీ చేశారు. ఇక డిజిటల్ అసిస్టెంట్స్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అంటారు. వీరికి కూడా ఈ మధ్యనే ప్రణాళిక సంఘం అవచ్చు లేదా ప్రణాళిక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళకు కూడా ఏఎస్ఓలుగా వీరికి కూడా ప్రమోషన్ ఛానల్ చేశారు. ఇది కొంత కాంట్రావర్సీగా ఉండడం వల్ల ప్రస్తుతం ఈ యొక్క ప్రమోషన్స్ కూడా అలా ఉన్నవి. అయితే ఛానల్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుందండి. ప్రస్తుతం హేతుబద్ధీకరణ రేషనలైజేషన్లో ఇవన్నీ కీలకమైన మార్పులు. ఇక ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క గ్రామ మహిళా పోలీసు గనక చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీరి యొక్క మదర్ డిపార్ట్మెంటు ఏది, మాతృ సంస్థ ఏది అని కాంట్రావర్సీగా ఉంది. కొన్నిసార్లు అయితే వీరిని పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్లో హోంశాఖలో అబ్జార్బ్ చేద్దామని, లేకపోతే ఐసిడిఎస్లో స్త్రీ సంక్షేమ శాఖలో కూడా వీరిని మెర్జ్ చేద్దామనేసి అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పటికి కూడా వీరు మదర్ డిపార్ట్మెంట్ ఏమిటి, వీళ్ళ జాబ్ చార్టు ఏ డిపార్ట్మెంట్ ఆధారంగా తయారు చేద్దాం అనేది కాంట్రావర్సీలో ఉంది. గత ప్రభుత్వంలో కనుక చూసినట్లయితే ఈ మహిళా పోలీసులకు సంబంధించినటువంటి ఈ అంశాలు కూడా కోర్టులో వేయటం అనేది జరిగింది. హైకోర్టులో వేశారు. కొంతమంది ఏమో మేము హోంశాఖలోనే ఉంటామని, కొంతమంది ఐసిడిఎస్లో ఉంటామని, ఇట్లా రకరకాల వాదోపవాదం జరిగింది. అప్పుడు కోర్టు కూడా ఏం చేసిందంటే వీరికి పర్ఫెక్ట్గా ఫిజికల్ టెస్టులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా రిక్రూట్ చేస్తుందో అలా చేయలేదు ఎందుకని అడగడం జరిగింది. తద్వారా అది కాంట్రవర్సీగా ఉంది. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వీరి మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే ఇప్పుడు రేషనలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ రేషనలైజేషన్లో భాగంగా వీరిని ఏ డిపార్ట్మెంట్లో ఉంచాలి అని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోకుండా ఆ యొక్క ఛాయిస్ అనేది మహిళా పోలీసులకే ఇచ్చేశారు. గతంలో వచ్చేసరికి 3 డిపార్ట్మెంట్లు అన్నారు. ఒకటి వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయంలోనే ఉండొచ్చు అన్నారు, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లోనే ఉండొచ్చు. రెండోది ఇప్పుడు చెప్పడం ఏంటంటే హోంశాఖలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వీరు ఛాయిస్ అనమాట వారిష్ట ప్రకారంగా ఉండొచ్చు. లేదంటే ఐసిడిఎస్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఎన్నుకునే విధానాన్ని వీరికే అప్పచెప్పింది. మీరు ఏ డిపార్ట్మెంట్లో కొనసాగుతారు అని ఛాయిస్ ఐచ్ఛికాలు అనేది వీరికి ఇవ్వడం జరిగింది. హోంశాఖలో కనుక ఉంటే వీరికి ప్రమోషన్ ఛానల్స్ కూడా రెడీ చేసి పెట్టారు హోంశాఖలో. మహిళా పోలీసు ఇప్పుడైతే ఆ తర్వాత సీనియర్ మహిళా పోలీసు, ఆ తర్వాత ఏఎస్ఐ ఎస్ఐగా ప్రమోషన్ లిస్టు కూడా హోంశాఖ వారు రెడీ చేసి వారికి
అందించడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక వారంలో డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. ఎవరైతే హోమ్ డిపార్ట్మెంట్ని ఎన్నుకుంటారో సెలెక్ట్ చేసుకుంటారో వారికి ఈ ప్రమోషన్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. సీనియర్ మహిళా పోలీస్ మొదటికి వచ్చేసరికి మహిళా పోలీసుగా రిక్రూట్ అవుతారు. తర్వాత సీనియర్ మహిళా పోలీసు, ఆ తర్వాత ఏఎస్ఐ, ఆ తర్వాత ఎస్ఐగా ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ప్రమోషన్ ఛానల్ కూడా హోంశాఖ వారు తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఐసిడిఎస్లో ఉంటామంటారో వారికి వచ్చేసరికి వీరి యొక్క అర్హతలు వచ్చేసరికి డిగ్రీతో రిక్రూట్మెంట్ జరగడం జరిగింది. జనరల్గా అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ ఉంటారండి ఇందులో. ఐసిడిఎస్లో వీరు ఒక 10-15 ఏళ్ళు 10-15 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వీరికి ప్రమోషన్లు ఏంటంటే సూపర్వైజర్ ప్రమోషన్స్ ఉంటాయి. అది కూడా గ్రేడ్ 2 ప్రమోషన్స్ అనేవి ఉంటవి. ఇక్కడ గ్రేడ్ 2 ఎవరికి ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐసిడిఎస్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్కి ఈ యొక్క ప్రమోషన్స్ అయితే ఇస్తారనమాట. ఎలా ప్రమోషన్ అంటే గ్రేడ్ 2 సూపర్వైజర్ గ్రేడ్ 2గా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఏపీపీఎస్సీ ద్వారా వచ్చేసరికి సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టుల్ని ఇది ఏపీపీఎస్సీ ద్వారా అండి నియమించడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి మహిళా పోలీసులు ఈ ఐసిడిఎస్ గనక సెలెక్ట్ చేసుకుంటే వీరిని డైరెక్ట్గా సూపర్వైజరు గ్రేడ్ 2లోకి తీసుకోవాలా లేకపోతే సూపర్వైజరు గ్రేడ్ 1లోకి తీసుకోవాలా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క సాధ్య సుసాధ్యాల్ని పరిశీలిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రమోషన్ ఛానల్స్ అనేవి కూడా చక్కగా తయారు చేస్తున్నారు. అయితే వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మహిళా పోలీసుల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వారు హోమ్ డిపార్ట్మెంటా లేకపోతే ఐసిడిఎస్ డిపార్ట్మెంటా, ఇదిగోండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంపిక చేసుకునే వారికి ఇదిగోండి శిశు సంరక్షణ కార్యదర్శి హోదాలో గ్రేడ్ 2 సూపర్వైజర్గా తీసుకోవచ్చు, లేదంటే గ్రేడ్ 1 పోస్టుకు కూడా పదోన్నతిని కల్పించాలని ప్రభుత్వం సడలింపు ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటంటే మహిళా పోలీసులని రాష్ట్ర ప్రభుత్వమే చాయిస్ అడుగుతున్నారు, వాళ్ళ ఆప్షన్ అడుగుతున్నారు. ఈ రేషనలైజేషన్లో కీలకమైన మార్పు అనమాట. ఎందుకంటే ఇక మదర్ డిపార్ట్మెంట్లు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వీరి జాబ్ చార్ట్ దానికి అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఐసిడిఎస్ వాళ్ళు ఏమంటారు, మాకు మహిళా సంరక్షణ కార్యదర్శుల యొక్క అవసరం చాలా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సిబ్బంది కొరత కూడా ఉంది. ఎలా ఉంది అనేసి వీరు ఇక్కడ అడగడం కూడా చెప్పారండి. ఇదిగోండి బాల్య వివాహాలు అరికట్టేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిన్నారుల సంరక్షణ కోసం శక్తి సదన్ వసతి గృహాల్లో విధులు నిర్వర్తించడకు సిబ్బంది అవసరం ఉన్నట్లుగా వివరించారు. ఇలా ఐసిడిఎస్ వారికి కావాలి. కాకపోతే ఇప్పటి వరకు ఎక్కువ భాగం వచ్చేసరికి వీళ్ళు పోలీసు విధులే చేస్తూ వచ్చారు. ఆ డిపార్ట్మెంట్ మీద మమకారంతో ఉన్న వాళ్ళు ఈ యొక్క హోమ్ డిపార్ట్మెంట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆప్షన్ ఇస్తే వీరికి ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది, ఎవరైతే మళ్ళీ ఉన్నవారిని ఆప్షన్ కానీ తీసుకుంటే వీరికి మళ్ళీ ఫిజికల్ టెస్టులు పెడతారంట. ఫిజికల్ టెస్టులు పెట్టి ఎవరైతే క్వాలిఫై అయితే వాళ్ళకి యూనిఫామ్ ఇస్తారు, ఎవరైతే క్వాలిఫై కాలేదో వారికి మినిస్ట్రియల్ జాబ్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. మినిస్ట్రియల్ జాబ్స్ కూడా ఇస్తారన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం అనేది ఒక కీలకమైన మార్పులు అనేవి జరుగుతుంది. పర్ఫెక్ట్ జాబ్ చార్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది. వీరిని మదర్ డిపార్ట్మెంట్లకు కూడా అటాచ్ చేస్తుంది. అలాగే వీరికి పర్ఫెక్ట్ ప్రమోషన్ ఛానల్ కూడా రెడీ చేసి పెడుతుంది. కాబట్టి ఇక్కడ మీకు అర్థమయ్యే అంశం ఏంటంటే గతంలో నియమించబడినటువంటి గ్రామ వార్డు సచివాలయంకి ఫంక్షనరీస్కి అప్పట్లో సాధ్యం కానటువంటి అంశాలను కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే పర్ఫెక్ట్గా వాళ్ళకొక ప్లాట్ఫామ్, ఒక ఫౌండేషన్ అనేది రెడీ చేస్తుందని అర్థమవుతుంది. ప్రమోషన్ ఛానల్ని రెడీ చేస్తున్నారు, మదర్ డిపార్ట్మెంట్ని
రెడీ చేస్తున్నారు. అలాగే వీరి యొక్క జాబ్ చార్ట్ను కూడా పర్ఫెక్ట్గా చేయటం వల్ల వీరికి ఉద్యోగ భద్రత అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంట్ని ఇంకా పటిష్టంగా చేస్తున్నారు. తద్వారా ఈ యొక్క జనరల్ పర్పస్ ఉద్యోగస్తుల్లో ఒక ఆత్మవిశ్వాసం అనేది రావడానికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఈ హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ ద్వారా కంప్లీట్ అయిపోయే అవకాశం కనపడుతుంది. ఇక చాలామంది అడిగే ప్రశ్నలు ఏంటంటే దీంతోపాటు ఎక్కువ మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఇక నోటిఫికేషన్ పడుతుందా లేదా సార్ అని అది కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇలా రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఉంటే మండల లెవెల్లో సరుతారు. ఖచ్చితంగా మండలంలో వ్యాకెన్సీ ఎలా ఉన్నాయండి, అందులో సరుతారు. ఇంకా ఎక్కువైతే వారిని డిస్టిక్ లెవెల్లో సరుతారు. ఇంకా పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయండి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉంది, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంది, డిజిటల్ అసిస్టెంట్ అనేవి ఖాళీలు చాలా ఉన్నవి. రాష్ట్ర ప్రభుత్వం ఏ సచివాలయాన్ని తీసివేస్తానంటలేదు, ఏ సచివాలయాన్ని తీసేస్తామో అంటలా. మరి అక్కడ ఈ స్టాఫ్ అయితే కంపల్సరీగా ఉండాలిగా, జనాభా ప్రతిపాదన ఉండాలిగా. అప్పుడు కూడా జనాభా 2000 నుంచి 4000 జనాభా ఉన్న వాళ్ళకి ఒక సచివాలయం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 1-2 పోస్టులు తప్ప కొంచెం ఎక్సెస్ కనపడేది, స్కేర్సిటీ ఎక్కువ కనపడింది, వ్యాకెన్సీస్ ఎక్కువ కనపడతాయి. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. పంచాయత్ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, జిఎంఎస్కి కూడా సర్దంగా కొన్ని పోస్టులు కూడా ఖాళీ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి జనరల్ పర్పస్ కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రమోషన్ ఛానల్ రెడీ చేశారు. అలాగే జాబ్ చార్ట్ వాళ్ళు ఎన్నుకున్నటువంటి డిపార్ట్మెంట్ని బట్టి జాబ్ చార్ట్ కూడా రెడీ చేయడం అనేది జరిగింది. ఇకపోతే మదర్ డిపార్ట్మెంట్ను కూడా అభ్యర్థులు ఎన్నుకునేటువంటి అవకాశాన్ని బట్టి వాళ్ళ యొక్క మదర్ డిపార్ట్మెంట్ కూడా మారుతుంది. ఒకటి హోమ్కి వెళ్ళొచ్చు అవసరమైతే, పోలీస్కి, లేకపోతే ఐసిడిఎస్కి కూడా వెళ్ళొచ్చు. ఐసిడిఎస్ ఇంకా లేదనుకుంటే గ్రామ వార్డు సచివాలయం కూడా ఉండొచ్చు. ఇది ఈ 3 ఛాయిస్ ఇస్తామని గతంలో అన్నారు. మరి ఇంకా ఒక వారంలో అయితే దీనికి సంబంధించినటువంటి దస్త్రం అంటే వెలువడిద్ది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా అన్నీ జనరల్ పర్పస్ డిపార్ట్మెంట్కి వచ్చేసినాయి. కాబట్టి పర్ఫెక్ట్ ఫౌండేషను, ఒక ప్లాట్ఫామ్ అనేది ఈ జాబులకు అనేది రావడం జరిగింది. ఈ రేషనలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ నెలాఖరికి వచ్చేసరికి వీటన్నిటి మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీరిని అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా, హేతుబద్ధీకరణ చేయడం ద్వారా అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నవి, ఇంకా ఎన్ని ఫిల్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా వెళ్తుంది. దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకుంటే తక్కువ పోస్టులే కాబట్టి 1,27,000 మందికి, అంటే 1,61 మందికి 1,27,000 మంది చేస్తున్నారు కాబట్టి ఒక 30-35,000 ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టుల్ని ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సుముఖత వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా జాబ్ చార్ట్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి ఈ కొన్ని కూడా ఫిల్ చేస్తే ఇక క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్ సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే బెనిఫిట్స్ మొత్తం డోర్ స్టెప్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా ఉపయోగం ఉంటుంది మంచి జాబ్ చార్ట్ చేస్తే అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చర్యలన్నీ తీసుకున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ చర్యలకి ఉపక్రమించారు. కాబట్టి జిఎస్డబ్ల్యూఎస్ అనేది పర్ఫెక్ట్ డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేసి ఇవన్నీ అన్ని పోస్టులకి పర్ఫెక్ట్గా అందించడం జరిగింది. తద్వారా ఉద్యోగ భద్రత, అలాగే వ్యాకెన్సీస్ కూడా అరేంజ్ అయితే నిరుద్యోగులకైతే హానరబుల్ మినిస్టర్ గారు ప్రకటన చేసినట్లు త్వరలోనే గ్రామ వార్డు సచివాలయం కూడా నోటిఫికేషన్ అనేది పడింది. ఇక నెక్స్ట్ టెక్నికల్ పోస్టుల్లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే నెక్స్ట్ ఇప్పుడు జీవోఎంఎస్ 3 ప్రకారం జనరల్ ఫంక్షనరీస్ గురించి హేతుబద్ధీకరణ జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చాడు జీవో ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా హేతుబద్ధీకరణ జరుగుతుంది. ఆ తర్వాత పోస్టులు ఎన్ని ఎక్సెస్ ఉంటాయి, తక్కువ ఉండేది మనకు ఒక డ్రాఫ్ట్ కూడా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇదండి గ్రామ వార్డు సచివాలయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు, మార్పులైతే ఇవి. కాబట్టి డిపార్ట్మెంట్ని పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. వ్యాకెన్సీస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇక మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సి 16,347 జాబులు అయితే త్వరలోనే
విత్ ఇన్ వీక్లోనే ఇంకా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ ఏబీసీ వర్గీకరణ జరిగింది, రోస్టర్ పాయింట్స్ కూడా వచ్చినాయి. ఇక ఈ రోస్టర్ పాయింట్స్ని ఈ యొక్క నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నోటిఫికేషన్ అయితే త్వరలో రావడం జరుగుతుంది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. 42 సంవత్సరాలు ఉన్నటువంటి ఓసీ 42 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క ఏజ్ని 44 సంవత్సరాలుగా వయోపరిమితిని పెంచడం అనేది జరిగింది. తద్వారా ఎవరైతే దగ్గరలో ఉండి కట్ ఆఫ్ డేట్కి అంటే జూలై 1 అనమాట, 01/07/2024ని కట్ ఆఫ్ డేట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది 44 ఇయర్స్కి. కాబట్టి వయోపరిమితి 1-2 రోజులు లేకపోతే ఒక నెల రోజుల్లో పెరిగి అనార్హత ఉంటారో వారికైతే ఇది ఒక గొప్ప ఊరట అయితే ఇస్తుందండి. తద్వారా ఈ ఏజ్ రిలాక్సేషన్ ద్వారా ఇదిగోండి 2024 జూలై 1ని కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఏజ్ రిలాక్సేషన్ ద్వారా ఇంకా చాలామంది అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం అయితే కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మన జయదేవ్ అకాడమీ కూడా ఏపీడిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రారంభిస్తున్నామండి. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారము. ఎవరైతే కొత్తగా మన జయదేవ్ అకాడమీని వీక్షిస్తున్నారో మీ అందరికీ దయచేసి మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన పూర్తి సమాచారం A to Z సమాచారం అయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా చెప్పొచ్చండి. ప్రతి అంశము గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ప్రతి అంశము మీకైతే అందించబడుతుంది. ఉద్యోగం రావడానికైతే 100% ఆ నోటిఫికేషన్కి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు, ఆన్లైన్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళైతే ఇవి మీకు అందుబాటులో ఉన్నాయండి. కొత్తగా చూసే వాళ్ళకి మనవి ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి చూడండి, ఇవి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి. ఇక నోటిఫికేషన్ పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. చూడండి, ఇదిగోండి 1000 బిట్స్ ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు, ఇదిగోండి న్యూ ఓల్డ్ 2 మీకు అందుబాటులోకి వస్తాయండి. ఇక గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాల జీవోలతో సహా ఇందులో మీకు అందుబాటులో ఉంటాయి. ఇక ఎక్కడ దొరకనటువంటి ఏపీ పంచాయతీరాజ్ చట్టము 1994 పెద్ద బుక్ అండి. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఈ మధ్య గ్రూప్ 2లో కూడా అనేక ప్రశ్నలు అయితే 73, 74 రాజ్యాంగ సవరించి రావడం జరిగిందండి. ఇందులో పర్ఫెక్ట్ బిట్స్ అయితే వచ్చినాయని మన అభ్యర్థులు కూడా చెప్పారు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ మీకు చాలా మార్కులు తెచ్చేటటువంటి అదే ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్ బయట ఎక్కడ దొరకదు. కాబట్టి మీరు ఈ యొక్క బుక్స్ కావాలి అనుకుంటే 299 రూపాయలండి ఈ బుక్ ఒక్కొక్కటి. దీనికి 50 రూపీస్ 299 ప్లస్ 50 రూపీస్ మీరు ఫోన్పే చేయొచ్చండి. ఇదే నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి మీ యొక్క ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ డోర్ నెంబర్తో సహా కనుక ఈ యొక్క వాట్సాప్కు పంపిస్తే ఇమ్మీడియట్గా మీకు బుక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎన్ని బుక్స్ మీకు అవైలబిలిటీలో ఉండే, అది కూడా ముఖ్యమైన గమనిక ఏంటంటే ఏ రోజు నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయం స్టార్ట్ చేశారో దానికి సంబంధించి జీవో నుంచి స్థాపన లక్ష్యాలు మొత్తం 5-6 సంవత్సరాలకు సంబంధించినటువంటి పరిణామాలు మొత్తం మీకైతే ఈ బుక్స్లో అందుబాటులో ఉంటాయి. ఓల్డ్ లేటెస్ట్ కూడా అందుబాటులో ఉంటాయని మరొకసారి మనవి చేస్తూ మీకు జయదేవ్ అకాడమీ తరఫున ఆఫ్లైను, ఆన్లైను మరియు మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది అని మీకు తెలియజేస్తున్నామండి. ఇవన్నీ మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవి మనం ఈరోజు ఈ మినిట్ వరకు లేటెస్ట్ అప్డేట్స్ అండి. గ్రామ వార్డు సచివాలయానికి మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన జయదేవ్ అకాడమీ ఎప్పుడు మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలే, మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి ఈ సమాచారాన్ని మీకు అందిస్తాను. దయచేసి క్లెయిమ్ చేయదు. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మరొకసారి మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.